ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుడు తన కరుణా వాత్సల్యముతోనే కృప చూపించి మమ్మల్ని మీ మధ్యకు నడిపించారండి. వందనాలు. సిడ్నీలో ఉన్న మేము, వివిధ దేశాల్లో ఉన్న మీ అందరితోనే ఏకీభవించి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కొద్ది సమయం వాక్యంలో ధ్యానించడానికి ఈ ఆత్మీయ వేదికలో ఈ ఆత్మీయ కుటుంబాలతోని ఆయన పరిశుద్ధాత్మ ప్రసన్నతతోనే కొద్ది సమయం గడపడానికి మాకు దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుచు, ఈ లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ హెచ్కేఎల్లో ప్రభువా 9వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాలు, మీ ప్రజలను పంపించి మీరు ఎన్నుకున్న నాయకులు 6 అక్కడ యెరూషలేము వీధులలో నారాబట్ట ధరించుకొని చేతిలో సీరా బుడ్డి ఎత్తుకొని మీ ప్రజలను గుర్తు చేసి వాళ్ళు నొసళ్ళ మీద గుర్తు చేయించమని చెప్పారు. అదే మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాల్లో తండ్రి. ఆ దేవదూతలు బిగ్గరగా చెప్పానంట, ఎవరెవరు నొసటి మీద దేవుని గుర్తు ఉందో, దేవుని నామం రాయబడి ఉందో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యేసుప్రభు చాలా స్పష్టంగా సూటిగా యోహానుతోని చెప్పారు, తండ్రి నామం వ్రాయబడి ఉన్నవాళ్ళు, నొసళ్ళ మీద రాయబడి ఉన్నవాళ్ళు నా బిడ్డలు. అలా నొసళ్ళ మీద తండ్రి నామం రాయబడి ఉన్నవాళ్ళు, ఆయన రక్త ప్రోక్షణను పొందుకున్న వాళ్ళు, ఆయనకి సమర్పించుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు. ఎంతమంది మేము ఇప్పుడు ఇవాళ దేవుని బిడ్డలుగా జీవించడానికి సిద్ధమై ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ఎంతో వినయంతోని, తండ్రి మీరు ఎలాగో ఆజ్ఞాపిస్తే అలాగే ఆ ప్రవక్త నడిచాడంట. ఒక్క మాట కూడా, ఒక్క ఎదిరింపు కూడా లేదంట. తండ్రి ఎన్నో రకాలుగా యెహెజ్కేలును ఆ బబిలోను దేశంలో బానిసత్వంలో ఉన్న ప్రజల మధ్యలో ఈయన కూడా బానిసుడై ప్రవచించాడు. ప్రభువా, భార్య చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టొద్దు అని మీరు అంటే ఒక్క చుక్క కన్నీళ్లు కూడా పెట్టుకోలేదంట. అలాంటి యెహెజ్కేలు ప్రవక్త నుంచి మేము ఏమేమి నేర్చుకోవాలి అనేది మీరు సూటిగా స్పష్టంగా ఇవాళ మాట్లాడబోతున్నారు తండ్రి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. బిడ్డలందరినీ మీరు మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి యెహెజ్కేలుని మీరు ఎలాగూ వాడుకున్నారో అలాగూ కూడి ఉన్న బిడ్డల్ని మీరు వాడుకోవాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక్క స్తుతి అర్పించుకుంటామంట. డ్రై బోన్స్, అక్కడ యెహెజ్కేలు ఆ లోయల్లో ఆ ఎండిపోయిన ఎముకల మధ్యలా నడుమని దేవుడు చెప్పినప్పుడు దిస్ వాజ్ అ విజన్.
అది ఒక విజన్ అన్నమాట. దర్శనం. ఆ కలలో దర్శనంలో ఎముకలు వచ్చినా కూడా మనకి ఎంతో కలవరంగా ఉంటుంది కదా, ఎంతో భయంగా కూడా ఉంటుంది, ఎంతో శోకం, దుఃఖం వస్తుంది అవి చూస్తే. అటు ఇటు నడిపించారంట దేవుడు. ఆ దర్శనంలో నడిపించినప్పుడు హెచ్కేఎల్ చూసింది ఏంటంటే డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకలు. కానీ ఆ ఎముకల్లో దేవుడు చూసింది ఏంటంటే ఆయన సృష్టి మహత్వము, ఆయన జీవం చూసారంటే. హీ సా ద పొటెన్షియల్ ఫర్ లైఫ్ ఇన్ దోస్ డ్రై బోన్స్. హల్లెలూయా. అలాగ స్పిరిచువల్గా మనమందరం ఎంతోమంది డ్రైగా ఉన్నామంట ఈ రోజుల్లో. ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నామంట. ఆయన బిడ్డలు అని చెప్పుకుంటాము, సంఘం నడిపిస్తాము, సంఘానికి వెళ్తాము, అక్కడ వాక్యం చెప్తాము, స్తుతిస్తాము, ఆరాధిస్తాము. కానీ మనలో జీవం కలిగిన దేవుని ఆత్మ నింపుదలతోని, సత్యవాక్యముతోని జీవం కలిగి ఎంతమంది ఉన్నాము? మనలో ఉన్న జీవాత్మ అనేది, మనలో ఉన్న జీవం అనేది నశించిపోకుండా దేవుణ్ణి ఆరాధిస్తామంట. మీ అందరికీ వచ్చినట్లయితే ఒక గొప్ప సేవకుడు రచించిన పాట ఇది అండి. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా స్తుతించాలని మనవి చేసుకుంటున్నాను. దేవుడు అందే సంతోషించుదము, అక్షయుడా నిన్నే నిత్యం స్తుతించెదను. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. కార్యములు జరిగించువా ప్రభువా, నూతన కార్యము జరిగించవా, కార్యము జరిగించవా యేసయ్యా, పరాక్రమ కార్యము జరిగించవా. దేవుడు అంతే సంతోషించుదము, అక్షయుడా నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యము జరిగించవా. ప్రాకారములను పాడగొట్టువాడవు, మా నాయకుడగా నడిపించవా. ఐగుప్తీయుల మధ్యలో చేసిన గొప్ప కార్యము జరిగించవా. దేవుడు అందే సంతోషించుదను, అక్షయుడా నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. అగ్ని జ్వాలను కురిపించువాడవు, అభిషేకముతో నింపుమయ్యా. ఎండిన ఎముకలు బ్రతుకున్నట్లుగా నూతన కార్యము జరిగించవా. దేవుని అందే సంతోషించుదము, అక్షయుడా నిన్నే నిత్యం స్తుతించెదను. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధించును.
కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యము జరిగించవా. అపోస్తుల కార్యములను తిరిగి మాలో జరిగించుమా. భూమిని లుగా చేయు శక్తి పరిచర్య దయచేయుమా. దేవుని అందే సంతోషించుదము, నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యము జరిగించవా. కార్యము జరిగించవా యేసయ్యా, పరాక్రమ కార్యము జరిగించవా. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎక్సైల్ ఇన్ బబులోన్. బబులోను దేశ రాజు నెబుకద్నెజర్ యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. 70 ఏండ్ల బానిసత్వం అన్నమాట. అప్పుడు ఉన్న ప్రవక్తల్లో ఎహెచ్కేలు కూడా ఒక్కడు. ఎహెచ్కేలు, దానియేలు, వీళ్ళందరూ కూడా, ఈ ప్రవక్తలందరూ కూడా అక్కడ బానిసలుగా తీసుకుని కొనిపోబడ్డారనమాట. తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ బంధించి తీసుకొని వెళ్ళాడు. అయితే అప్పుడు ఉన్న ప్రవక్తలలో ఎహెచ్కేల్తోని ఉన్న ప్రవక్తలు ఎవరెవరు ఏంటంటే ఇర్మియా కూడా ఒక్కడు అనమాట ఎహెచ్కేల్తోని. వీళ్ళందరూ చాలా యంగ్ ఏజ్లో నెబుకద్నెజర్ తీసుకుని వెళ్ళాడు. ఎహెచ్కేల్కి దర్శనమిచ్చారు దేవుడు. దర్శనమిచ్చి, నరపుత్రుడా, నేను చెప్పినట్లు నువ్వు నా మాట విని ప్రజల మధ్యలో వెళ్ళి బిగ్గరగా మాట్లాడు అని చెప్పారనమాట. అంటే ఇట్ వాస్ గాడ్, హీ వర్క్డ్ ఫర్ గాడ్ డే అండ్ నైట్, రైట్ వేర్ హీ వాస్ అమిడ్స్ ది ఎక్సైల్స్. బానిసలుగా కొనిపోబడిన ఆ ప్రజల మధ్యలో వాళ్ళకి ఏముంటుందండి? వాళ్ళందరూ బానిసలు, వాళ్ళకి జీవం అనేది లేదు. వాళ్ళ మధ్యలో ఉండి రాత్రి పగలు పిలువబడి, దేవుడు నడిపించినట్లు దేవుని చేత పిలువబడి వాళ్ళ మధ్యలో ఉండి ప్రవచించమని దేవుడు చెప్పారు. దానికి ఎన్ని రకాల పిలుపు అనేది ఎహెచ్కేల్కి వచ్చిందంటే దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుడు ఏమిచ్చారు ఎహెచ్కేల్కి? హీ గేవ్ ద వెరీ డిఫికల్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రెజెంటింగ్ ద మెసేజ్ టు అన్గ్రేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ పీపుల్. వాళ్ళకి ఏం లేదు, ఆ ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో యెరూషలేము నుండి 500 మైలు దూరంలో ఉన్న ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలకి యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్న దేవుడిని గురించి, వాళ్ళ దేవుడిని గురించి, దేవుని ప్రజలు కదా వాళ్ళందరూ, ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ దేవుని ప్రజలు. దేవుడు మీరు నా పొజిషన్, నా స్వకీయ సంపాదన అని పేరుపరచబడ్డ ప్రజలు అన్నమాట. వాళ్ళ మధ్యలో ఉండి ఈయన ప్రవచించాలి. అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే
ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్, ఎలా ఎలాంటి సిచ్యువేషన్ల ప్రవచించమని చెప్పారంటే ఎహెచ్కేల్ 2వ అధ్యాయం 1వ వచనంలో హీ స్టూడ్ అండ్ రిసీవ్డ్ గాడ్స్ మెసేజ్. వాళ్ళ మధ్యలో నిలబడి దేవుడు ఎహెచ్కేల్తోని మాట్లాడుతున్నాడు అనే సంగతి వీళ్ళెవరికి తెలీదు. వాళ్ళందరూ ఈయన ఏదో పిచ్చివాళ్ళలాగా వాగుతున్నాడు అని అన్నట్లు వాళ్ళందరూ హేళన చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, ఆయనని చాలా ఇదిగా చిన్నచూపు చూస్తున్నారు. వాళ్ళ మధ్యలో నిలబడి హీ రిసీవ్డ్ గాడ్స్ మెసేజ్. ఎహెచ్కేల్ 3వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో హీ షట్ హిమ్సెల్ఫ్ ఇన్సైడ్ ద హౌస్. అంటే అక్కడ విరోధులు ముట్టడి వేయడానికి వస్తున్నారు. నీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే నువ్వు ఇంటి నుంచి నువ్వు బయట వెళ్ళలేవు, నీకు ఏం ఉండదు, అక్కడ ఆహారం ఉండదు, నీళ్లు ఉండదు, నీకు ఏముండదు. అలాంటి ఒక బానిసత్వంలో నువ్వు ఉండిపోతావు. అందుకనే ఇంటి లోపలనే ఉండి బయటికి రావద్దు. అంటే ఇవన్నీ కూడా విజువల్ ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్గా ఆ ప్రజల మధ్యలో ఉండి చూపించమన్నారు ఎహెచ్కేల్ను. 40 ఏండ్లు ఎహెచ్కేల్ వాళ్ళ మధ్యలో ఉండి ప్రవచించాడు. దట్ వాస్ హిస్ కాలింగ్. ఇట్ వాస్ సచ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాలింగ్స్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిట్స్ లైక్ ఐజయా, జెర్మయా. 3వ అధ్యాయం 27వ వచనంలో ఫెయిత్ఫుల్లీ ప్రొక్లైమ్డ్ గాడ్స్ మెసేజ్. ఏం పర్వాలేదు, వాళ్ళు నిన్ను హేళనం చేసినా, చిన్నచూపు చూసినా ఏం పర్వాలేదు, ఇన్సల్ట్ చేసినా ఏం పర్వాలేదు, నువ్వు నిలబడి ప్రవచించు. 4వ అధ్యాయం 1వ వచనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. హీ డ్రూ ఎ మ్యాప్ ఆఫ్ జెరూసలం ఆన్ ఎ క్లే టాబ్లెట్. యెరూషలేము, ఆ నగరము, ఆ గుడి ఒక మ్యాప్ అక్కడ బండ మీద గీయమని చెప్పారు దేవుడు. హీ హెస్ డన్ దాట్ పరిశుద్ధాత్మ ప్రేరణతోని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 4వ అధ్యాయం 4-5 వచనం. హీ లే ఆన్ హిస్ లెఫ్ట్ సైడ్ ఫర్ 390 days. ఒకవైపు ఎడమ వైపు తిరిగి, ఇంకా అస్సలు స్ట్రైట్గా పడుకోవడానికి కుడివైపు తిరగడానికి వీల్లేదు. అలాగే 390 రోజులు పడుకోమన్నారు. అలాగే పడుకున్నాడు వీధిలో. 390 రోజులు. ఇట్స్ మోర్ దెన్ 1 year. 1 year, 1 month, maybe a little bit over 1 month. 4వ అధ్యాయం 6వ వచనంలో ఇది అయినాక 40 రోజులు కుడివైపు తిరిగి పడుకోమన్నారు. ఇది దేన్ని గుర్తిస్తుందంటే 4 దిక్కు నుండి విరోధి నిన్ను చుట్టుకున్నాడు, ముట్టడి వేశాడు, నిన్ను తీసుకుని వెళ్ళాడు. నీ జీవితం అనేది ఇలాగే ఉంటుంది. నీకు అక్కడ నిద్రపోవడానికి కూడా, నెమ్మదిగా సుఖంగా నిద్రపోవడానికి కూడా నీకు అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ఒక బానిసత్వంలో ఉన్నావు. ఎందుకంటే నన్ను విడిచిపెట్టేసి అన్య దేవతలను, వాళ్ళకి పర్వతాల మీద స్తంభాలు నాటి గుడిలు కట్టేసి వాళ్ళని నువ్వు సదాకాలం పూజిస్తూ ఉన్నావు. నేను దేవుడు నిన్ను ఎర్ర సముద్రం దాటి నిన్ను తీసుకొని వచ్చి వాగ్దాన దేశాన్ని నీకు ఇచ్చాను, నువ్వు అది మర్చిపోయినావు. అది గుర్తు చేయడానికి ప్రవక్త ద్వారా రకరకాలుగా ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చి దేవుడు ఆ ప్రజల మధ్యలో ప్రొక్లైమ్ చేయమని చెప్తున్నారు. వాళ్ళ మధ్యలో బిగ్గరగా మాట్లాడమని చెప్తున్నారు. 4వ అధ్యాయం 9 నుండి 17 వచనాలు. ఫాలోడ్ స్పెసిఫిక్ కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్. రకరకాలుగా ఎలాగో వాళ్ళ జీవితం అనేది ఒక పాత్రలో వేసి మంటలేపి అందులో నీళ్ళు వేసేసి ఉబుగ నీళ్లతోని అందులో వేడిగా రకరకాల వంటలు చేస్తే ఎంత ఇదిగా ఉంటుందో అలాంటి ఒక భయంకరమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి దట్ హీ ఫాలోడ్ స్పెసిఫిక్ కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లార్డ్ టు షో దెమ్ వాట్ కైండ్ ఆఫ్
life they will be leading, what kind of a life that they won't be able to escape from that kind of an heat and from that kind of an torture from their enemies. అలాంటి ఒక హింస అనేది వాళ్ళకి వస్తుంది. అలాంటి ఒక హింస వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు కూడా. వాళ్ళ వండిన పదార్థాలు వాళ్ళు తినలేని పరిస్థితి. అలాగ ఉంటుంది వాళ్ళ భోజనం. వాళ్ళకి ఏమి దొరకదు, అన్న ఆహారం అనేది ఏమి ఉండదు. వాళ్ళ వండిన పదార్థాల్లో అది ఇట్ విల్ స్టార్ట్ స్టింకింగ్ ఇట్ సీమ్స్. అంటే యువర్ సిన్స్ ఆర్ లైక్ దట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ ద స్టింక్ ఆఫ్ యువర్ సిన్స్ అని ఇలస్ట్రేట్ చేసి చెప్పమని దేవుడు అక్కడ చెప్తున్నారు. అండ్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు షేవ్ హిస్ హెడ్, జుట్టు తీసేయమన్నారు. He left home to demonstrate exile. ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి ప్రజల మధ్యలో తిరిగాడంట. తిరిగి ఇలాంటి ఒక జీవితం, నా జీవితం అనేది, నేను ఇల్లు వాకిలి మర్చిపోయాను, నా కుటుంబాన్ని మర్చిపోయాను, నా భార్యని మర్చిపోయాను. And he spoke against false prophets. అవినీతి గల ప్రవక్తల గురించి, అబద్ధ మాటలు మాట్లాడే ప్రవక్తల గురించి అలాంటి కొన్ని ప్రవచనాలు ఇవ్వమన్నారంట. హీ సాంగ్ ఎ ఫ్యూనరల్ సాంగ్. ఎంత భయంకరమైన పిలుపండి అది. ప్రజల మధ్యలో నిలబడి ఫ్యూనరల్ సాంగ్ పాడితే వాళ్ళు ఊరుకుంటారా? అలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉండి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. హీ వాక్డ్ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఆఫ్ దట్ రీజన్. బబిలోను ప్రదేశంలో 4 దిక్కుల్లో నడిచి ఆయన ప్రవచించాడు. ప్రజలు తెలుసుకున్నారా? కొంతమంది తెలుసుకున్నారు. నాట్ ఎవ్రీవన్. Very few people. Just you can fist full of people and చెప్పొచ్చు. Very few understood what he said, the reality of his message. And he did not mourn for his wife's death. 24వ అధ్యాయం 16-17 వచనంలో ఉంటుంది. ఆయన భార్య చనిపోతుంది. భార్య చనిపోతే దానికోసం నువ్వు ఏడొద్దు అని దేవుడు చెప్తారు. అంటే ఆ దుఃఖం కూడా వాళ్ళ బయటికి పెట్టుకోలేరంట. వాళ్ళ ఇంట్లో జరిగిన దుఃఖం కూడా వాళ్ళు బయటికి పెట్టుకోలేరు. అలాంటి ఒక జీవితంలో వాళ్ళు ఉన్నారు. God may not ask you to do anything quite so dramatic or difficult, but if he did, would you do it? డ్రామాటిక్గా ఏదన్నా దేవుడు చేయమని చెప్తే మీరు అది చేస్తారా? ఎహెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 1-11 వచనాల్లో అది ఉంటుంది. దాని గురించి కొన్ని వచనాల్లో అపోస్తల కార్యాలు, యోహాను సువార్త, ఎఫెసీయులకు రాసిన పత్రికలు, యోహాను భక్తుడు, ఇంకా రెవల్యూషన్లో యోహాను ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు, ఇంకా రెవల్యూషన్లో యోహాను భక్తుడు, ఎలా కొన్ని మాటలు రాశారో అవి ఏంటనేది మనం చూసుకొని we will go to Ezekiel 37 verses 1-11. ఎహెచ్కేల్ 37వ అధ్యాయం 1-11 వచనాలకి మనం వెళ్తామంట. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనం. వారు నీళ్లలో నుండి వదిలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిన. ఇది ఎక్కడ? నపుంసకుడు, ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుడికి ఆయనకి వాక్యం చెప్పి ఫిలిప్పు దేవుడి పరిశుద్ధాత్మ తండ్రి ఎలాగో తీసుకొని వెళ్ళారు. ఇక్కడ సమరయ దేశంలో గొప్ప ఉద్యమం వస్తుంది. ఈయన ప్రొక్లైమ్ చేస్తుంటే, గాస్పల్ ప్రొక్లైమ్ చేస్తుంటే, వర్తమానం చెప్తుంటే గొప్ప ఉద్యమం వచ్చి ఎంతోమంది, వేల మంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆ సమయంలో అంత పెద్ద ఉజ్జీవం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఫిలిప్పును
గాజా స్ట్రిప్ దగ్గర, గాజా రోడ్డు దగ్గర తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఎవరు లేరు. ఒక చారెట్ ఉంటుంది, ఒక రథం ఉంటుంది, అందులో ఎథియోపుడు ఉంటాడు. ఫిలిప్ అనుకొని ఉండొచ్చేమో. ఆ ప్రజల మధ్యలో ఎంతో సంతోషంతో ఉజ్జీవంగా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు, యేసుప్రభుని తెలుసుకున్నారు, వాళ్ళు అంగీకరించుకున్నారు, వాళ్ళు సల్వేషన్ పొందుకుంటున్నారు, వాళ్ళు రక్షణ పొందుకుంటున్నారు. ఆ మధ్యలో నుండి ఇక్కడ తీసుకొని వచ్చినావేంటి ప్రభువా అని అన్నట్లు అనుకున్నాడేమో. దేవుడిచ్చే రెస్పాన్సిబిలిటీ, దేవుని పిలుపు అనేది అలాగే ఉంటుందంట. ఇట్ ఈస్ వెన్ గాడ్స్ కాలింగ్ కమ్స్, ఇట్ కమ్స్ విత్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ దెన్ ఇట్ కమ్స్ విత్ అ డిమాండ్ ఫర్ యువర్ టోటల్ సరెండర్ అండ్ ఒబీడియన్స్. అయితే ఇథియోపుడు అక్కడ వాక్యం చదువుతుంటే, నువ్వు ఏం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని ఫిలిప్ అడిగినప్పుడు, నాకు ఎవరైనా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అని అన్నట్లు అన్నప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు 60-61 అధ్యాయంలో. అయితే ఫిలిప్ ఆయనకి చదివి ఎక్స్ప్లెయిన్ చేసి వాక్యం చెప్పి యేసు ప్రభు గురించి చెప్పి, ఇంకా ఆయన మరణము, రక్త ప్రోక్షణ, ఆయన ఇచ్చిన ఉజ్జీవం, ఆయన రిజరక్షన్, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకొని నన్ను బ్యాప్టిస్ట్ చెయ్యు, నేను యేసుప్రభువుని నా సేవియర్గా, నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను అని అన్నప్పుడు అక్కడ తీసుకొని వెళ్ళి నీళ్ళలో ఆయన మునిగి లేచేసరికి ఫిలిప్ అక్కడ ఉండడు. పరిశుద్ధాత్మ తండ్రి ఫిలిప్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ హియర్ ద లార్డ్ సేస్. He gives that kind of a responsibility to you, that he takes you to different places, that kind of experience HKL experienced. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. యేసు ప్రభు ఆయన రిజరక్షన్ వచ్చినాక the resurrected Lord, he appeared before the disciples. He appeared before the disciples and then he says that ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మ ఊపిరి అనేది ఏంటి? దేవుని ఊపిరి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దట్ ఈస్ వాట్ హియర్ ఎహెచ్కేల్ experienced. Ephesians chapter 2 verse 5. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా బ్రతికించారంట. ఇక్కడ ఎండిన ఎముకల లోయల్లో ఉన్నప్పుడు ఆ ఎముకలకి దేవుడు జీవం ఇచ్చినప్పుడు అవన్నీ ఆ దర్శనంలో అవన్నీ ఎలాగో జీవం పొందుకుంది అనే ఆ ఎక్స్పీరియన్స్ని, అలాంటి ఒక మంచి శ్రేష్టమైన అనుభవాన్ని ఎహెచ్కేల్ ఆ దర్శనంలో పొందుకున్నాడంట. ఇక్కడ అదే మాట, ఆ మాటనే పరిశుద్ధాత్మ ఊపిరి అనేది వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి అనేది మన మీద వచ్చినప్పుడు మనము ఎలా దేవుని జీవాన్ని మనం ఎలా పొందుకుంటాము అనే మాటని పౌలు భక్తుడు చాలా బ్యూటిఫుల్గా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఎంతో కరుణా వాత్సల్యముతోని మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు, వెన్ వీఆర్ డెడ్ టు అవర్ సిన్స్, వీఆర్ డెడ్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ అస్, దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ అస్. మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనం సచ్చిన వారమై ఉన్నప్పుడు
ఆయన తన మహాప్రేమ చేత, కరుణావాత్సల్యము చేత మనకి జీవం ఇవ్వడానికి యేసుప్రభువు దిగి వచ్చారు. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరందరూ రక్షింపబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించారంట, జీవం ఇచ్చారంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎలాంటి జీవం ఇచ్చారండి దేవుడు? ఒక్క స్తుతి అర్పిస్తామంట. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ స్తుతించాలి అని, ఆరాధించాలి అని మనవి చేసుకుంటున్నాను. మన శరీర క్రియలన్నిటినీ నశింపచేసే జీవం అనేది ఆయన బిడ్డలుగా మనకి అనుగ్రహించారు. క్రీస్తుతో కూడా బ్రతికించారు. క్రీస్తు మన కోసం అన్నీ వదిలిపెట్టేసి దిగివచ్చి 33 సంవత్సరాలు మనతో పాటు జీవించి తన ప్రాణాన్ని అర్పించి రక్త ప్రోక్షణములు ఆ శిలువ మీద మరణించి మనమందరికీ దేవుని పట్ల క్షమాపణ అనేది ఇచ్చి, దేవుడు సన్నిధానం అనేది మనమందరికీ ఓపెన్ అయ్యేటట్లు, ఆయన సన్నిధానంలో ఆయన మనమందరికీ దేవుడు, మనమందరం ఆయన బిడ్డలు అనే సత్యాన్ని నిరూపించేటట్లు మరణించి తిరిగి లేచినప్పుడు, ఆరోహణమైనప్పుడు ఆయనతో కూడా మనమందరినీ దేవుడు బ్రతికించారంట. ఆ రోజు ఆ భూకంపం వచ్చి ఆ బిడ్డలందరూ ఎలాగో, ఆ సెయింట్స్ అందరూ ఎలాగో లేచారు, యేసుప్రభు తన ఆత్మని అప్పగించినప్పుడు, తండ్రి చేత మనం తన ఆత్మను అప్పగించినప్పుడు, అక్కడ ఆ శిలువ మీద తన ఆత్మను అప్పగించినప్పుడు మందిరంలో ఉన్న తెర పైనుండి కిందికి 2గా చీల్చబడ్డది. ఆ భూకంపంలో అక్కడ ఉన్న సమాధులు అన్ని తెరవబడినప్పుడు పరిశుద్ధులందరూ లేచారంట. అలాగూ దేవుడికి సమర్పించుకున్నప్పుడు, యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా మనం అనుకున్నప్పుడు, సమర్పణ జీవితంలో ఉన్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు అంట, క్రీస్తుతో కూడా మనం ఏమి చేయలేదు. There is no need for us to offer any sacrifice. There is no bloodshed for us. మనకి అలాంటివి ఏమి లేదు. మనం చేసేది ఏంటి? కొద్దిగా విశ్వాసం, ఆవు గింజలంత విశ్వాసం, పరిపూర్ణ సమర్పణం చాలంట. అలాంటి సమర్పణ జీవితంలో ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికిస్తారంట. ఇక్కడ ఆ లోయలో ఆ ఎండిన ఎముకలు ఎలాగ బ్రతికింది, ఆ దర్శనం అనేది ఏంటి, దాంట్లో ఉన్న మహత్వం అనేది ఏంటనేది ఏంటనేది మనము 37వ అధ్యాయంలో మనం చూడబోతాము. ఈ మధ్యలో ఒక్క స్తుతి దేవుడికి అర్పిస్తామంట. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. Lord, we are dead in our spirits. మీ జీవనదిని మా హృదయంలో ప్రవహింపచేయండి తండ్రి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. తండ్రి,
ఆ రోజు ఎలాగో ఎహెచ్కేఎల్ను ఆ బానిసత్వంలో ఉన్న బబులోను దేశంలో ఉన్న ఆ ప్రజల మధ్యలో దే వర్ ఆల్ డెడ్ ఇన్ స్పిరిట్. వాళ్ళలో ఎలాంటి జీవం కూడా లేదంట. ఆ ప్రజల మధ్యలో మీరు ఎలాగ నడిపించారు తండ్రి, అలాంటి ఒక జీవ నదిని మాలో ప్రవాహముగా ఎంతోమంది ఇలాగూ ఈరోజు నశించిపోతున్నామంట ప్రభు. మా మధ్యలో మీ వాక్యం అనే జీవనదిని ప్రవహింపచేయాలి ప్రభు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సారీ అండి. హెచ్కేఎల్ 37వ అధ్యాయం 1-11 యెహోవా హస్తము నా మీదకి వచ్చును. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆయన ప్రసన్నత కూడా మనతో పాటు ఉంటుందండి. పిలుపు వచ్చింది కదా, మనం ఏం చేయాలి అని కలవరపడాల్సిన అవసరం అనేది మనకి ఉండదు. ఎందుకంటే ఆ పిలుపుకు తగ్గినట్టు మనకు శక్తిని ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి అనే ఒక శక్తిని కూడా మనలో దేవుడు అనుగ్రహిస్తారనమాట. ఆయన హస్తం అనేది ఎప్పటికీ మన మీద ఉంటుంది. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, ఆత్మ వశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయల్లో నన్ను దింపను. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయల్లో దింపారంట ఆయన. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా అవి ఎండిన ఎముకలు. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అన్నట్లు దేవుడు క్వశ్చన్ చేశారంట హెచ్కేఎల్ను. ఒకవేళ నన్ను క్వశ్చన్ చేసి ఉంటే నేను ఏమని ఉంటాను? బ్రతకలేదు ప్రభువా అని చెప్పి ఉంటానేమో. అయితే ఇక్కడ హెచ్కేఎల్ ఏమంటున్నాడు? అది నీకే తెలియని ప్రభువా, అది నీకే తెలుసు అని దేవుడికి సమర్పించుకుంటున్నాడు. అందుకు ఆయన నీ వాక్యాన్ని రిలీజ్ చెయ్యు, నీ ప్రవచన ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, నీ మాటలను రిలీజ్ చెయ్యు అంటే ఆయన మాటల్లో, తన బిడ్డ మాటల్లో, తన ప్రవక్త మాటల్లో జీవం అనేది దేవుడు ఇచ్చేశారు అక్కడ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ when we surrender ourselves to God, when we surrender ourselves to the calling of God, we are lifted up in His Spirit, and when we talk, it comes with the life of God's word. మనం మాట్లాడినప్పుడు అది మనది కాదు,
దేవుని జీవంతోని ఆ మాటలు అనేది వస్తుందంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో గాడ్ సా ద పొటెన్షియల్ ఆఫ్ లైఫ్ ఇన్ దీస్ బోన్స్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎండిపోయిన ఎముకలారా, అక్కడ ఇలాగ ప్రవచించమంటున్నారు ఎహెచ్కేల్లో. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు నెచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద మీ మీద కప్పెదను. దానికి జీవం అనేది ఎలా వస్తుందంటానంట, చర్మము కప్పి. ఆ చర్మానికి ఆ ఎముకలకి మధ్యలో ఆ మాంసం అంటే ప్రతి ఒక్క పార్ట్ అనేది ఎలాగూ ఫామ్ అవుతుంది అనేది కూడా అక్కడ దేవుడు ఎహెచ్కేల్ చేత చెప్పిస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇది ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా ధ్యానించుకుందామండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. Then he said to me, speak a prophetic message to these bones and say, dry bones, listen to the word of the Lord. This is what the sovereign Lord says. Look, I'm going to put breath in you and make you live again. You're going to live in God's breath. I will put flesh and muscles on you. So how you are going to live? The Lord is going to put flesh and muscles on you and cover you with skin. I will put breath into you and you will come to life. Then you will know that I am the Lord. ఆత్మీయంగా చనిపోయిన మనకి అలాంటి ఒక జీవం అనేది దేవుడు ఇస్తున్నారంట. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీ మీద జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదరు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమని ధ్వని ఒక్కటి పుట్టెను. ఆ సౌండ్తోని అప్పుడు ఎముకలు ఒక్కదానితో ఒక్కటి కలిసి కొనును. So I spoke this message just as he told me. Suddenly as I spoke, there was a rattling noise all across the valley. The bones rattled. The bones of each body came together and attached themselves as complete skeletons. ఎక్కడెక్కడో ఉన్న పార్ట్స్ అన్ని జాయిన్ అయి ఒక్క స్కెలిటన్గా తయారైందంట. అలాగే ఎన్నో స్కెలిటన్స్ అక్కడ. Then as I watched, muscles and flesh formed over the bones. Then skin formed to cover their bodies, but they still had no breath in them. అవి అన్ని ఫామ్ అయిపోయి గడగడమని ధ్వని ఒక్కటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనును. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ 4 దిక్కు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. జీవాత్మ 4 దిక్కు నుండి వచ్చేటట్లు ఊపిరి విడుమని చెప్పినప్పుడు, ఎహెచ్కేల్ ఊపిరి విడిచినప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని
మహాసైన్యమై నిలిచిరి. వాటిలో జీవం వచ్చిందంట. అవి మనుషులుగా లేచి నిలబడి, అంటే ద డ్రై బోన్స్ బికేమ్ హ్యూమన్ బీయింగ్స్ వన్స్ అగైన్. ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ చూచుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొంచుచున్నారు. అంటే వాళ్ళు ఎలాగో ఎండిపోయిన ఎముకల్లాగా వాళ్ళు ఎలాగో ఉన్నారో, అలాగే నా మాటలు నువ్వు వాళ్ళ మధ్యలో నిలబడి ప్రవచించినప్పుడు, ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ ఈజ్ గాడ్ ఈజ్ గివింగ్ లైఫ్ టు ద Israelites who are dead in their spirit, dead in their faith. Hallelujah, glory to God. మనము ఈరోజు అలాగూ నశించిపోయి ఉన్నామా? మన మధ్యలో దేవుడు నిలబడి ఇలాగూ మాట్లాడుతున్నారు. మనకు ప్రసన్నత ఇచ్చి, దేవుని ప్రసన్నతలో ఉన్న మనతోని దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. ఆర్ యూ డెడ్ ఇన్ యువర్ స్పిరిట్? యూ కమ్ టు మీ వన్స్ అగైన్. ఐ విల్ మేక్ యూ live again forever. Thank you, Lord. Thank you, Jesus. ఇంకా ఒక గొప్ప ప్రాఫెసీ అనేది అక్కడ ఎహెచ్కేఎల్ ద్వారా దేవుడు మాట్లాడారు. అది ఏంటనగా, ఎహెచ్కేఎల్ 9వ అధ్యాయం 1-11 వచనాలు. యెరూషలేములో అవిసె నారబట్ట ధరించుకొని నడుమునకు సీరాబుడ్డి కట్టుకొని ఉండను. తన ప్రవక్తలను, తన మనుషులను, తన నాయకులను అక్కడ పంపిస్తున్నారు. 6 అక్కడ. దిస్ ఇస్ అనదర్ విజన్. వాళ్ళు నారాబట్టు ధరించుకొని సీరాబుడ్డి ఎత్తుకొని అక్కడ ప్రజల మధ్యలో నిలబడి వాళ్ళు ప్రవచించుండగా, దేవుని యొక్క బిడ్డలు ఎవరెవరు అక్కడ మహా దుఃఖముతోని, ప్రలాపంతోని, విలాపాలతోని ఎవరెవరు ఇలా ఎంత భయంకరమైన పాపం ఇక్కడ జరిగిపోయి ఉంది, ప్రజల ఆకృత్యంలో ఉన్నారు అని అన్నట్లు ఎంతో దుఃఖముతోని, కన్నీళ్లు విడుచుచు మాట్లాడే ఆ ప్రజలు ఎవరెవరు, వాళ్ళందరూ దేవుని బిడ్డలంట. యెరూషలేము నగరములో జరిగిన హేయ కృత్యములను గూర్చి ప్రలాపించుచున్న, దుఃఖం కన్నీళ్లతోని ఆ సంఘటనలను చూసి ప్రలాపించుచున్న వారి నుదురుపై గుర్తు వేయమని ఆజ్ఞాపిస్తున్నారు. దేవుని బిడ్డలుగా మనం నిలబడినప్పుడంట, సమర్పించుకున్నప్పుడంట, ఈ ప్రపంచంలో ఉన్న ఈ పాపాలను చూసి వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, వాక్యం ధ్యానిస్తూ, మనం వీళ్ళ మధ్యలో దేవుని కృప అనేది కరుణా వాత్సల్యంతోని పొంగి పొర్లుచు వీళ్ళ మీద వచ్చి వీళ్ళకి జీవం అనేది రావాలి అని మనము రోజు అనుదినము మనం దేవుడి సన్నిధానంలో ఉండి వేడుకున్నప్పుడంట, దేవుని బిడ్డలుగా నొసటి మీద దేవుడు ఆ రోజు ఎలాగ ముద్ర వేశారో దేవుని బిడ్డలకి అలాగూ ముద్రిస్తాడంట. అది రెవల్యూషన్ చాప్టర్ 7 verses 2-3. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాల్లో, మరియు సజీవుడకు దేవుని ముద్ర కల వేరొక్క దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. అంటే మనకి ఇచ్చిన పిలుపు అలాంటి పిలుపు, ఎహెచ్కేఎల్కి ఇచ్చిన పిలుపు లాంటిది. అలాంటి ఒక సమర్పణ జీవితంలో ఉండి దేవుని బిడ్డల కొరకు, ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ పాపంలో నశించిపోయే ఈ సముదాయాని కొరకు, ఈ బిడ్డల కొరకు, ఈ కమ్యూనిటీ కొరకు, ఈ దేశాల కొరకు, ఈ దేశంలో ఉన్న ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నావా? దేవుడి దగ్గర గోజాడుతున్నావా? దేవుడు వీళ్ళని ఆకర్షించాలి, వీళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలి. దే షుడ్ సరెండర్ టు హిమ్ యాజ్ హిస్ చిల్డ్రన్ అండ్ దే షుడ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ హిస్ సేవియర్. దేవుణ్ణి రక్షకుడుగా వీళ్ళు అంగీకరించేటట్లు
నువ్వు వీళ్ళ మధ్యలో ఉండి ఎహెచ్కేల్ లాగా నువ్వు మాట్లాడుతున్నావా, ప్రవచిస్తున్నావా? దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఇస్ ఆస్కింగ్ అస్ టుడే. వాట్ ద లార్డ్ హీ సేస్, వెన్ యూ డూ దట్, యు ఆర్ గాడ్స్ చైల్డ్. నీకు అండ్ ద లార్డ్ విల్ పుట్ అ సైన్ as his child on your forehead, as his servant on your forehead. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించి వరకు భూమికైనను. దేవుని దాసులు సర్వెంట్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ నొసటి మీద మేము ముద్ర వేయే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పను. ముద్రింపబడిన వారి లెక్క ఎన్నో లక్షలు అంట. Revelation chapter 3 verse 12, where Jesus said he would write God's name on those who are victorious. A mark is put on the forehead of the servants of God, a mark that in Revelation chapter 14 verse 1 is identified as the names of Jesus and the Father. ఆ ఎముకల మధ్యలో నిలబడి ఎహెచ్కేలు ప్రవచించినప్పుడు ఎలాగూ ఆ ఎముకలకి జీవం అనేది వచ్చిందో, అవి మళ్ళీ తిరిగి మనుషులుగా లేచి నిలబడ్డదో, అలాగూ ఇవాళ ప్రజల మధ్యలో నిలబడి, కుటుంబం కానీ సంఘం కానీ ప్రజల మధ్యలో నిలబడి ప్రవచించినప్పుడు అంట చనిపోయిన ఆత్మలు తిరిగి లేచినట్లు వాళ్ళ మధ్యలో దేవుని జీవం కలిగిన ఆత్మ వాళ్ళలో ఉండాలని కోరుచు. వాళ్ళ మధ్యలో అలాగ నిలబడి ఎవరు ఏమి మాట్లాడినా, ఎంత హేళనం చేసినా, ఎవరు ఎంత ఇన్సల్ట్ చేసినా, వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం వాక్యం చెప్తున్నావు? నువ్వు ఏం స్తుతిస్తున్నావు? నువ్వు ఏమి ఆరాధిస్తున్నావు అని ఎవరు హేళనం చేసినా, ఎవరు ఇన్సల్ట్ చేసినా, చిన్న చూపు చూపించినా, దేవుడు ఏమంటున్నారంటే, ఎహెచ్కేల్ లాంటి పట్టుదలతోని, అలాంటి ఒక సమర్పణతోని నా ముందు నిలబడి, నా ప్రజల ముందు నిలబడి నువ్వు మాట్లాడినప్పుడు ఎండిపోయిన వాళ్ళ ఆత్మలను జీవించేటట్లు నేను చేస్తాను. నా ఆత్మ గుమ్మరింపు వాళ్ళలో నేను కుమ్మరిస్తాను. I will pour out my spirit in them. I will pour out my life in them. Let the churches, let the congregations, let the ministries which are dead today come alive in Jesus' name. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. Jesus, he can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Jesus. Thank you, Lord. Thank you, Jesus. అందరికీ వందనాలండి.